సత్యం దగ్గరికి మీనా అయితే వస్తుంది. మావయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. రోహిణి ఎవరితోనూ మాట్లాడట్లేదు. పాపం చాలా దిగులుగా ఉంటుంది. మీరైనా తనతో ఒక మాట మాట్లాడండి అని అంటూ ఉంటే, నేనేం మాట్లాడతానమ్మా, తప్పు చేసింది వాళ్ళిద్దరూ. అలిగి కూర్చుంటే నేనేం చేస్తానని సత్యం అంటాడు. అలా మనం వదిలేయలేం కదా మావయ్య. అత్తయ్య ఏమో వాళ్ళిద్దరిని అసలు కలవనివ్వట్లేదు, మాట్లాడుకోనివ్వట్లేదు అని మీనా బాధపడుతూ ఉంటే, మనోజ్ గడికి వాళ్ళ అమ్మ మాటే శాశ్వతం, వాళ్ళ అమ్మ మాట కాదని అడుగు కూడా ముందుకు వేయలేడు అని సత్యం అంటూ ఉంటే, కానీ ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, కనీసం కలిసి భోజనం కూడా చెయ్యనివ్వట్లేదు. రోహిణి తినడానికి వచ్చినప్పుడు కూడా అత్తయ్య ఆపేస్తున్నారు. అందుకే పాపం తను పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. నేను వెళ్ళి తినమని అడిగాను, కానీ అత్తయ్య కోపం తగ్గేంత వరకు నాకేం వద్దు అంటుందని మీనా అంటుంది. తిండికి గొడవకి సంబంధం ఏంటమ్మా? ఎవరేం చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో కొద్ది రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయిలే అని సత్యం అంటూ ఉంటే, నాకు అలా అనిపించట్లేదు మావయ్య. వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెరిగేలా కనిపిస్తుంది. మీరు ఒకసారి అత్తయ్యతో మాట్లాడండి అని మీనా అంటూ ఉంటే, ఇంతలో ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వస్తుంది. ఏంటి, ఏం చెప్తున్నావు ఇతనికి? మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా, లేకపోతే ఏం మాట్లాడుతున్నావా ఆయనతో అని ప్రభావతి అంటూ ఉంటే, రోహిణి భోజనం చేయట్లేదు, మీరు ఒక మాట చెప్పమని అడగడానికి వచ్చాను అని మీనా అంటుంది. అది భోజనం చేయకపోతే నీ కడుపు కాలిపోతుందా? ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో నాకు తెలీదా? నా మీద చాడీలు చెప్పడం తప్ప నీకు వేరే పని ఏముండదా అని ప్రభావతి అంటూ ఉంటే, ప్రభా, ఇప్పుడే కదా వచ్చావు, ఎందుకు అలా అరుస్తున్నావు? అసలు మేమేం మాట్లాడుకుంటున్నామో వినకుండా అలా నోరు పారేసుకుంటావేంటి అని సత్యం చిరాకు పడుతూ ఉంటాడు. అదేం చెప్తుందో నాకు తెలుసు, నేను ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని ప్రభావతి అంటుంది. మీనా ఇక్కడికి వచ్చి రోహిణి భోజనం చేయలేదన్న విషయం మాత్రమే చెప్పింది. నువ్వు ఊహించుకున్నట్టు మీనా చాడీలు చెప్పే మనిషి కాదు అని సత్యం అంటాడు. ఇప్పుడు అందరూ ఇలానే బయట నటిస్తారు, కానీ నిజం బయటపడినప్పుడే ఎవరేంటో తెలుస్తుంది అని ప్రభావతి అంటుంది. మీనా ఎప్పుడు మన ఇంటి గురించి ఆలోచిస్తుంది అని సత్యం అంటూ ఉంటే, నా బాధ కూడా అదే. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే అసలు రంగు కనిపిస్తుందని ప్రభావతి అంటూ ఉంటే, ప్రభా, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు గొడవలు ఎందుకు? జరిగిన దానికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. నువ్వెందుకు వాళ్ళిద్దరినీ కలిసి ఉండనివ్వట్లేదు, కలిసి భోజనం చేయనివ్వట్లేదు, మాట్లాడుకోనివ్వట్లేదు అని సత్యం అంటూ ఉంటే, ఏంటి, నేను వాళ్ళ నోరు మూసేశానా? ఇప్పుడు వాళ్ళిద్దరినీ దూరం చేస్తుంది నేనే అని చెప్పిందా ఇది అని ప్రభావతి అంటూ ఉంటే, మీనా ఏం చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు కదా. మనోజ్, రోహిణి ఒకరికొకరు మాట్లాడుకుంటేనే అర్థం చేసుకుంటారు, మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యరు అని సత్యం అంటూ ఉంటే, మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికి దానికి ధైర్యం ఉందా? చేస్తే ప్రాణాలతో ఉండనిస్తానా అని ప్రభావతి అంటుంది. ప్రభా, నువ్వు పదే పదే రోహిణిని ఎందుకు తప్పు పడుతున్నావు? నీ కొడుకు ఏమైనా చిన్నపిల్లాడా? వాడు తప్పు నీకు కనిపించడం లేదా? రోహిణి మనోజ్కి డబ్బులు ఇంట్లో ఇవ్వద్దు అని చెప్పినప్పుడు అలా చేయడం తప్పని వాడైనా తనతో చెప్పాలి కదా, కనీసం నీతో అయినా చెప్పాలి కదా. అమాయకులు ఎప్పుడూ ఇలాంటి రహస్యాలను మనసులో దాచుకోలేరు, వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళతో చెప్పుకుంటారు అని సత్యం అంటూ ఉంటే, రోహిణియే వాడితో చెప్పొద్దని చెప్పిందంటండి, అందుకే వాడు చెప్పలేదు, లేకపోతే నాతో చెప్పకుండా వాడు ఏ పని చేయడు అని ప్రభావతి అంటూ ఉంటే, ఎంత అమాయకుడైనా రోహిణి చెప్పినట్టే వింటాడా? ఇంకా నీ మీద ఏమాత్రం ప్రేమ అభిమానాలు లేవా? చూడు, నీకు మనోజ్ గారి మీద ప్రేమ ఉంది కదా అని వాడి వైపు మాత్రమే మాట్లాడుకు అని సత్యం అంటాడు. ఇందులో రోహిణి తప్పు మాత్రమే లేదు అత్తయ్య, అది మీరు ఒప్పుకోలేకపోతున్నారని మీనా అంటే, నువ్వు రోహిణి మీద కోప్పడ్డావు, తిట్టావు, కొట్టావు, కానీ మళ్ళీ వాళ్ళిద్దరిని మాట్లాడకుండా చేస్తే అది మహాపాపం. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని సత్యం అంటూ ఉంటే, ప్రభావతి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.